తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెయిన్ హీరోస్ అండ్ వాళ్ళ క్యాస్ట్ ఏవో ఇప్పుడు చూద్దాము. అంటే అందరు హీరోస్ ఓసీలే. కానీ ఆ ఓసీలో కూడా ఇద్దరే మెయిన్ అనమాట. అవేవో చూసేద్దాం. ఫస్ట్ మనం నందమూరి ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దాం. బాలకృష్ణ కమ్మ. ఇంకా నందమూరి వాళ్ళంతా కమ్మే కాబట్టి ఎన్టీఆర్, కళ్యాణ్, నారా రోహిత్ అంతా కమ్మ క్యాస్టే. నెక్స్ట్ కమ్మలో వచ్చేసి మహేష్ బాబు. నెక్స్ట్ హీరో నాని కమ్మ, అల్ల నరేష్ కమ్మ. మంచు ఫ్యామిలీ కూడా కమ్మే. ఇంకా 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 మెగా ఫ్యామిలీ గురించి వచ్చేస్తున్నా. మెగా ఫ్యామిలీ అంతా కాపు, మొత్తం కాపే. ఇంకా అల్లు అర్జున్ కూడా కాపే. ఇంకా మెగా ఫ్యామిలీ కాబట్టి అల్లు అర్జున్ కూడా కాపే. నెక్స్ట్ ప్రభాస్ రాజులు, వాళ్ళు క్షత్రియులు. అలానే సునీల్ కమిడియన్ కూడా క్షత్రియుడే. అలానే రెడ్డిస్ ఎవరు లేరా అంటే ఉన్నారు. నితిన్ ఒక్కడే ఉన్నాడు రెడ్డి. ఇంకా ఆ తర్వాత విజయ్ దేవరకొండ వెలమ క్యాస్ట్. ఇంకా ఇంకా శ్రీ విష్ణు కమ్మ. ఇంకా అడివిశేష్ బ్రాహ్మణ్. సిద్ధు జొన్నలగడ్డ కూడా బ్రాహ్మణ్. అంటే ఇందులో మనకి బీసీ క్యాస్ట్ అంటే, ఎస్సీ క్యాస్ట్ అంటే ఎవరు లేరు పాపం. వాళ్ళ టాలెంట్ ఎంకరేజ్ చేయలేదు ఎవరు అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కింద కామెంట్ అయితే చేయండి. అంటే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్లో ఎవరు లేరా అంటే ఉన్నారు. బాగా పాపులర్ అయినది మాత్రం సుధాకర్. అతను మంచి కమిడియన్, మన అందరికీ తెలుసు. చిరంజీవి గారి ఫ్రెండ్. అతను దాదాపుగా 30 సినిమాలు తమిళ ఇండస్ట్రీలో హీరోగా అయితే చేశాడు. మన తెలుగులో కూడా చాలా పెద్ద కమిడియన్. మరి అతనైతే ఉన్నాడు హీరోగా చేసిన వాళ్ళలో. ఇంకా మిగతా వాళ్ళైతే నాకైతే ఎవరు కనిపించలేదు. నేనేమన్నా నేమ్స్ మర్చిపోయింటే నన్ను క్షమించి మీరు దయచేసి కామెంట్ బాక్స్లో తెలపండి.